ఎండ మండిపోతుంది ఫ్రాన్స్. ఇది సిలిండర్, దీన్ని పొయ్యి అంటారు. మాకు తెలుసులేరా. వంట పెంట అయ్యేలా ఉంది. సడన్ గా వర్షం పడుతుంది ఫ్రాన్స్. ఇప్పటిదాకా బాగానే ఉంది. ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లేకపోతే నా వీడియో అసలు చూడొద్దు. మీరు అర్థమవుతుందా? చూడకండి. అరుస్తున్నాడు భయ్యుడు. స్పీడ్గా నడవండి. వినిపించట్లేదా మీకు? హే గాయ్స్, వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. తెలంగాణలోనే ఫేమస్ వాటర్ ఫాల్ అయిన బొగతా వాటర్ ఫాల్స్ కి మేము 1 డే ట్రిప్ వెళ్ళాము. అలాగే నియర్ బై వరంగల్లో చాలా ప్లేసెస్ అయితే కవర్ చేసాము. అవన్నీ ఏంటనేది ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. Guys, we are leaving to Kerala in car road trip. పొద్దున్నే వెదర్ చూసారా ఎంత బాగుందో. ఆ రోజైతే మార్నింగ్ 6 అలా అవుతుంది, మేము అప్పటికి బయలుదేరిపోయాము. ఇది చూస్తున్నారు కదా, ఇదే భువనగిరి ఫోర్ట్. మనం అయితే వరంగల్ వెళ్తున్నాం కాబట్టి వెళ్ళే దారిలో మనకు కనబడుతుంది యాదగిరిగుట్ట, భువనగిరి ఇవన్నీ దాటుకొని వెళ్తాము. మేమైతే మార్నింగ్ 4:15 లేసా. నేను 4:15 లేసి స్నానం చేసి స్ట్రైట్ చేసుకొని, అవును స్టీఫెన్ లేపాడు, అది మాత్రం నిజమే. ఇక్కడ నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మేము ముందు రోజు నైట్ ఫిక్స్ అయ్యాం వెళ్దామని. ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే కానీ ఆ డే మొత్తం మేము ఫినిష్ చేయలేము. సో అందుకోసమని మార్నింగ్ 4:15కి అలా లేసి మొత్తం రెడీ అయ్యి వెళ్ళేసరికి 6 అయిపోయింది. మనకి బొగతా వాటర్ ఫాల్స్ హైదరాబాద్ నుంచి అయితే 300 కిలోమీటర్స్ పైనే చూపిస్తుంది. దారిలో మనకి వరంగల్ వస్తుంది. వరంగల్ దాటుకొని ఇంకా చాలా దూరం వెళ్ళాలి, 120 కిలోమీటర్స్ దాకా. సో మేము అలా వెళ్తూ మధ్యలో అయితే ఒక బ్రేక్ అయితే తీసుకున్నాము. సో మనం వరంగల్కి ఇంకా ఒక 35 మినిట్స్ దూరంలో ఉంది. మా మమ్మీ సీరియస్గా తినేస్తుంది. టిఫిన్ బ్రేక్, ఎందుకంటే మా వాడికి ఫుడ్ లేకపోతే బండి నడవదు. సో ఫస్ట్ వాడి కడుపు నింపేయాలన్నమాట. వరంగల్ ముందు వెళ్ళట్లేదు, ఎందుకంటే అక్కడ టైం ఎక్కువ అయిపోతుంది అనిపిస్తుంది. ఫస్ట్ వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోయి ప్రశాంతంగా అక్కడ ఎంత టైం అయితే అంత టైం స్పెండ్ చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు అప్పుడు రామప్ప టెంపుల్, లక్నవరం, వరంగల్లో ప్లేసెస్, రిటర్న్ మళ్ళీ హైదరాబాద్. దిస్ ఇస్ ద ప్లాన్ అనమాట. సో మనము ఈరోజు ఇప్పుడు టైం 8 అయింది. టైంకి కరెక్ట్గా ఉన్నాం మనం. అక్కడికి వెళ్ళిన తర్వాత టైం ఎలా అవుతుందో తెలీదు. వెదర్ అయితే సూపర్గా ఉంది. వరంగల్కి అయితే రీచ్ అయిపోయాము. ఊర్లోకి వెళ్ళట్లేదు, ఎందుకంటే మళ్ళీ లోపలికి వెళ్తే మొత్తం చాలా లేట్ అయిపోద్ది కదా, మనకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ప్రెసెంట్. సో మనం హైవే రోడ్ మీద నుంచి వెళ్ళిపోతున్నాం కాబట్టి అటు నుండి వెళ్ళకూడదు. ఏమో మరి అక్కడ ముందే ఉన్నాయో మనకు తెలియదు కదా. ఇప్పుడు వరంగల్ దగ్గర నుంచి 120 కిలోమీటర్స్ చూపిస్తుంది బొగతా వాటర్ ఫాల్స్. ఇంకా 2 అవర్స్ జర్నీ చేయాలి. వరంగల్ దాకా చాలా ఈజీగా వచ్చేసినట్టు అనిపించింది, కానీ ఇక్కడి నుంచి బొగతా వాటర్ ఫాల్స్ అయితే చాలా దూరం అనిపించింది. ఇక్కడ చూస్తున్నారా, రివర్ మొత్తం ఉప్పొంగిపోయింది. ఈ బ్రిడ్జ్ రోడ్డే కవర్ అయిపోయింది వాటర్తో. ఆ వాటర్ వచ్చేస్తుంటే మా తమ్ముడికి ఈ రోడ్లో నడపాలంటే ఆడికి ఎంత భయం వేసిందంటే, ఆ టెన్షన్. ఒరే టెన్షన్ పడకరా నువ్వు, ఏం కాదురా అంటే వాడు చాలా టెన్షన్ పడ్డాడు ఈ రోడ్లో నడపడానికి అయితే మాత్రం. నేనైతే ఇన్ని కబుర్లు చెప్తున్నాను కదా, ఒకవేళ నేనే కానీ బండి నడిపానంటే నేను మాత్రం పక్కాగా పక్కన ఉన్న లోయలోకి అయితే దింపేస్తాను కారు. అంటే మన మైండ్ స్ట్రైట్గా వెళ్ళమని చెప్తున్నా కూడా లోపల ఉన్న సబ్ కాన్షియస్ మైండ్ లెఫ్ట్కి వెళ్ళిపో దూకే అంటది. అలా ఉంటుంది అనమాట మన బ్రెయిన్. టైం 9:20 అవుతుంది. ఇంకా 1 hour 40 minutes అంత దూరం ఉంది. చాయ్ బ్రేక్ తీసుకున్నాం, ఇంకా టైం పడుతుంది కదా అని చెప్పేసి జస్ట్ ఒక నేచర్ బ్రేక్ తీసుకున్నాం. ఇటు సైడ్ పొలాలన్నీ భలే ఉన్నాయి. సో ఒక వ్యూ వేసుకొద్దామని ఆగామన్నమాట. అంటే ఇంత దూరము నడిపాం కదా, ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చాం కదా, ఇంత చివరి వరకు పొలాలు అంత కనబడలా. అటు ఇటు చెట్లు ఉన్నాయి. ఇక్కడ పొలాలు బాగా అనిపిస్తున్నాయి. తమ్ముడు కెమెరా తీసుకొచ్చాడు, ఏదో కొడుద్దామని. అటు వెళ్దాం. చిన్న గట్టులా ఉంది, పడిపోతానేమో, భయం వేస్తుంది. చూస్తుంటే మీకు భయం వేస్తుంది కదా. వచ్చేసాం. మా తమ్ముడు ఏవో ఫోటోలు తీస్తాడంట, చూద్దాం, ట్రై చేద్దాం ఎలా వస్తాయి ఏంటో. చాలా బాగా వస్తున్నాయంట, బొక్కలోంచి ఫోటోలు తీస్తున్నాడు. ఇలా పచ్చటి పొలాల్లో చిన్న ఫోటోషూట్ సెషన్ అయితే జరిగింది. నన్ను తీయమన్నాడు, ఇప్పుడు నేను వాడికి ఫొటోస్ తీయబోతున్నాను.
ఇంకా బాగుంది కదా, పీస్ఫుల్గా ఉంది కదా అని మా మమ్మీని కూడా దింపేసాం. మమ్మీ నీది మ్యాచింగ్ కలర్ శారీ ఉంది, మొత్తం పచ్చపచ్చగా ఉంది, నువ్వు కూడా వైట్ అండ్ పచ్చదనం వేసుకున్నావు, పద నీకు కూడా ఫోటోలు తీస్తామని చెప్పేసి మమ్మీని అయితే లోపల దోసాము. స్టీఫెన్ సన్నీ నా కమెంటరీ నడుస్తుంది. స్టే ట్యూన్డ్ గాయ్స్. కార్ చాలా స్పీడ్గా వెళ్ళింది. మదర్ పోజ్ ఇస్తున్నారు, ర్యాండమ్ క్యాండిడ్ షాట్స్, వాక్ చేసుకుంటూ వస్తున్నారు. మా తమ్ముడు టపా 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 మంది ఇస్తున్నాడు. ఇలా ఎక్కడ పెడితే అక్కడ ఆగిపోతూ ఉంటాం, అదే బాధ, లేట్ అయిపోతూ ఉంటుంది. వెళ్ళిపోదాం పదండి. మనం వరంగల్ నుంచి కొన్ని కిలోమీటర్స్ ముందుకు వచ్చిన తర్వాత ఏటూరు నగరం వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని వస్తుంది. దాని లోపల నుంచి మనం వెళ్తాము. షార్ట్ డిస్టెన్సే ఉంటుంది, కానీ ఆ రోడ్ జర్నీ అయితే చాలా చాలా బాగుంటుంది. అసలు ఈ రోడ్ చూసారా ఎంత బాగుందో, ఎక్కడో వేరే లొకేషన్లో ఉన్నట్టు అనిపించింది. అండ్ ఆ రోడ్ అంతా కూడా మొత్తం వర్షాకాలం ఒకటి కదా, ఎన్విరాన్మెంట్ అయితే చాలా ప్లెజెంట్గా అనిపించింది. అండ్ రోడ్ సైడ్ కూడా చాలా కోతులు కూడా ఉంటాయి. మనం కొంచెం స్లోగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఈ రోడ్ జర్నీలో. మనం ఎప్పుడు ఇలాంటి లొకేషన్స్ని వేరే స్టేట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ మన దాంట్లో కూడా ఇలాంటివి ఉన్నాయి అని ఎక్స్ప్లోర్ చేస్తే కానీ మనకు తెలీదు. సో మీరు కూడా ఎక్స్ప్లోర్ చేసి చూడండి. మొత్తానికి ఆ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో వైల్డ్ లైఫ్ ని చూడలేదు, కానీ మాకు ఈ గేదెలు మాత్రం కనిపించాయి. దారిలో బొచ్చడు కనిపించాయి మమ్మల్ని సాటిస్ఫై చేయడానికి. ఇంకా వైల్డ్ లైఫ్ శాంక్చురీ దాటి కొన్ని కిలోమీటర్స్ ముందుకు వచ్చిన తర్వాత మనకైతే ఈ బ్రిడ్జ్ వచ్చేస్తుంది. ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి జస్ట్ 5-6 కిలోమీటర్సే బొగతా వాటర్ ఫాల్స్. సో ఇదైతే చాలా బాగుంటుంది. అదంతా గోదావరి నది, మనకి రాజమండ్రి అటంతా ఉంటుంది కదా గోదావరి. సో ఇక్కడే ఈ గోదావరి నదే ఆ గోదావరి నది అనమాట. ఇంకా బ్రిడ్జ్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ రైట్కి ఒక లేన్ లాగా లోపలికి చూపిస్తుంది. ఇంకా లోపలికి బొగతా వాటర్ ఫాల్స్. మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే ఇలాంటి మొక్కజొన్న పత్తులు, కిరాణా షాప్ ఉంటుంది. ఏమైనా కొనుక్కోవాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. ముందుకెళ్ళిన తర్వాత గేట్ అయితే వస్తుంది. ఎంట్రీ ఛార్జెస్ ఉంటాయి. పర్ పర్సన్ 30 రూపీస్ ఉంటుంది. దాంతోపాటు వెహికల్ ఛార్జెస్ కూడా ఉంటాయి. బైక్ అయితే 20 రూపీస్, ఆటో ఆర్ కార్ అయితే వచ్చేసి 50 రూపీస్. మొత్తానికి లోపలికి అయితే వచ్చేసాము. లోపలికి వెళ్ళి పార్కింగ్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి జస్ట్ ఒక 500 మీటర్స్ అట్లా మనం నడవాల్సి వస్తుంది. హైడ్రేషన్ ఎక్కడుంది మన స్నానం చేసేది? అదా ఇట్స్ సో సన్నీ గైస్. చాలా యంగ్గా ఉంది. స్టీఫెన్ అడగాలి, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఇంకా పార్కింగ్ దగ్గర వెహికల్ పెట్టేస్తాం కదా, అక్కడ నుంచి మనకు ఒక 500-600 మీటర్స్ దూరంలో ఉంటుంది వాటర్ ఫాల్స్. అక్కడ వరకు నడుచుకొని వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు మనకు కావాల్సిన సామాన్లు అయితే లోపలికి తీసుకెళ్ళొచ్చు. అండ్ అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర చిన్న పూల్లా ఉంటుంది అనమాట, అక్కడ మనం వాటర్లో దిగొచ్చు. సో దానికోసం మనం బట్టలు అయితే తీసుకెళ్ళాలి. ఇక్కడ నుంచి వచ్చేసాం ఫైనల్లీ. పెద్దగా కనిపిస్తుంది ఫోటోలో, అందుకే డ్రోన్ షాట్. అదే నేను అందుకే అన్నా చిన్నగా ఉంటుందిరా అని. సో ఇది బొగతా వాటర్ ఫాల్స్. నేను ముందు నుంచి చెప్తున్నాను కదా, తెలంగాణలోనే ఫేమస్ వాటర్ ఫాల్. ఎందుకంటే మన తెలంగాణలో వాటర్ ఫాల్ సోర్సెస్ తక్కువ. అంటే నార్త్ తెలంగాణలో కొంచెం ఫారెస్ట్స్ అవి బాగుంటాయి, ఆదిలాబాద్లో అట్లా లోపల చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి అన్ఎక్స్ప్లోర్డ్వి. కానీ అందరూ వెళ్ళడానికి అవ్వదనమాట. పబ్లిక్కి ఓపెన్ ఉన్న వన్ అండ్ ఓన్లీ వాటర్ ఫాల్, అది కూడా మీడియం రేంజ్లో ఉన్న వాటర్ ఫాల్ వచ్చేసి ఈ బొగతా వాటర్ ఫాల్స్. ఇదే మనకు చాలా ఎక్కువ అనుకోవాలి తెలంగాణలో. ఇంకా పెద్ద పెద్ద ఉన్నాయంట ఫారెస్ట్ లోపల, కానీ అవన్నీ అడ్వెంచర్తో కూడిన పనులు. అంటే ఓన్గా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. టూరిజం అంటే మన తెలంగాణ టూరిజం కిందకు వచ్చిన వన్ ఆఫ్ ద స్పాట్ వచ్చేసి బొగతా వాటర్ ఫాల్స్. మేము వచ్చింది వర్షాకాలంలో కదా, సో వాటర్ ఫాల్స్ ఫ్లో అయితే మంచిగానే ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సెపరేట్ పూల్ ఏరియా లాగా ఇచ్చారు. ఇక్కడైతే మనం దిగొచ్చు. మేమైతే అక్కడ దిగడానికి అయితే వెళ్తున్నాము. సిద్ధమా? డ్రెస్ చేంజ్ రా మరి. చల్లగుందా? బా సమ్మగుంది. అది ఆల్రెడీ ఈత బయట చెప్తాను లేదు మాకన్నా.
తమ్ముడికి అయితే స్విమ్మింగ్ వచ్చు కాబట్టి వాడు మంచిగా స్విమ్మింగ్ చేసుకుంటున్నాడు. నాకు స్విమ్మింగ్ రాదు కదా, సో వాడు హెల్ప్ చేస్తూ నన్ను అటు ఇటు తిప్పుతున్నాడు అనమాట. నేనైతే వాడిని అసలు వదలట్లే ఫ్లో దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం, ఎందుకంటే ఆ ఫ్లో ఇలా వెళ్ళిపోతుంది, చాలా స్పీడ్గా వచ్చేస్తుంది అనమాట. ఆబ్వియస్లీ అక్కడ మనకి ఇట్లా బోర్డర్స్ పెట్టారు, బట్ స్టిల్ ఏదో టెన్షన్ వచ్చేస్తుంది కదా మనం ఎక్కువ వాటర్లో దిగం. మేము వెళ్ళినప్పుడు ఫుల్ ఎండ్ ఉందన్నమాట. సో దానివల్ల దిగిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలాసేపు ఒక హాఫ్ అన్ అవర్ వరకు మంచిగా ఈ వాటర్లో అలా ఎంజాయ్ చేసాము. ఇంకా వాటర్ ఫాల్స్ వచ్చినప్పుడు వాటర్లో దిగకపోతే మనసు ఏదోలా ఉంటుంది. ఇది కూడా క్లోజ్ చేసి ఉంటే ఏదో ఎందుకు వచ్చాం ఇంత దానికేనా అని అనిపించేది. కొంచెం పూల్ కూడా ఓపెన్ ఉంది కాబట్టి అలా వాటర్లో ఆడుకున్న తర్వాత చాలా మంచిగా అయితే అనిపించింది. ఇంకా అక్కడ మనకి ఒకవేళ ఫుడ్ తెచ్చుకోకపోతే అక్కడ తినడానికి ఒక చిన్న స్టాల్ అయితే పెట్టారు. వీళ్ళు లోకల్స్ అనుకుంటా. అండ్ ఆల్సో అక్కడ వాష్రూమ్స్ కూడా ఉంటాయి మీరు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. ఆంటీ అయితే 10 రూపాయలు ఛార్జ్ చేసింది. వెళ్ళేటప్పుడు అయితే మార్చుకున్నాం కానీ వచ్చేటప్పుడు అలానే వచ్చేసాము. అండ్ ఇక్కడ మనకి వాచ్ టవర్ కూడా ఉంటుంది. ఈ వాచ్ టవర్ పైకి వెళ్తే మనకి ఫ్లో కిందది కనిపిస్తుంది కదా, జస్ట్ అక్కడ వాటర్ సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మనం మంచిగా చూడొచ్చు. పైనుంచి వ్యూ లైక్ దాట్. ఏవో పూలు అట్ట మా అమ్మ పిలిచి మీద చూపెత్తుంది. పింక్ పూలు వెళ్తున్నారు చూడండి. మా తమ్ముడు కింద దూకి కాలికి దెబ్బ తగిలించుకున్నాడు, కుంటున్నాడు చూడండి. మా మమ్మీ ఆయుర్వేదం కోసం మొక్కలన్నీ రీసెర్చ్ చేస్తుంది. ట్రెక్కింగ్ అంటే ఊకుంటూ వచ్చేకూడదబ్బా, గొడుగు ఉండాలా, వాటర్ బాటిల్ ఉండాలా, బ్యాగ్ ఉండాలా, షూలు ఉండాలా, మోయడానికి ఒక మనిషి ఉండాలా, అర్థమవుతుందా? అవన్నీ ఉంటే మంచిగా వచ్చేయచ్చు. ఇది సిలిండర్, దీన్ని పొయ్యి అంటారు. పొయ్యి స్టవ్ అనరా? స్టవ్ అంటారు. ఆన్లో చూసుకోవాలి కదరా బుజ్జి. జాగ్రత్త ఇలా పెట్టాలి, దీన్ని ఇక్కడ వేయాలి. సెటప్ రెడీ. ఇది ట్రెడిషనల్ లో మనకు బొగ్గులు కట్టెలు లేవు కాబట్టి దాంట్లో మన మామూలుగా ఉండదు. ఇది బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, కరివేపాకు, కొత్తిమీర, మిరియాల పొడి, జీడిపప్పు ఆప్షనల్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టొమాటో, మష్రూమ్, మా తమ్ముడు చేతులతో కడిగిన బియ్యం ఆన్ చేసాము. ఇది కూడా కావాలంట. ఓకే ఓకే ముందుగా మనం పెట్టుకున్నాం కుక్కర్. ఇదిగోండి కనిపిస్తుంది, అప్పుడే వేడెక్కేసిందిరా. ఇలాంటిది ఒకటి ఉండాలిరా. చాలా ఇబ్బందులతో కూడి ఒక మష్రూమ్ బిర్యానీ అయితే చేసుకున్నాము. ఎందుకంటే మాకు ట్రావెల్ చేసినప్పుడు బయట వంట చేసుకోవాలని బాగా ఇంట్రెస్ట్ అనమాట. సో ఈ రెసిపీ కూడా నేను చెప్తాను మేము ఎలా చేసుకున్నాము, జస్ట్ ఫాలో అయిపోండి అంతే. ఆయిల్ కూడా తెచ్చుకోవాలి, మెయిన్ ఇంగ్రీడియంట్. కమాన్, ముందుగా మీ దగ్గర ఉన్న ఆయిల్ పోసేయండి, మీ దగ్గర ఉన్న బిర్యానీ దినుసులు వేసేయండి. అట్లా తులుతూ ఉంటాయి, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తూలుతూ ఉంటుంది. ఇట్లా పెట్టకూడదు, ఇలాగా కాలిపోద్ది. కలుపు. టీం వర్క్. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మా తమ్ముడు స్వహస్తాలతో వేపుతున్నాడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, బాగా వేపాలి. వర్షం పడేలా బుజ్జిరా, ఇక్కడికి పడుతున్నాయి. గొడుగు అందుకోరా. వర్షం పడుతుంది, వంట పెంట అయ్యేలా ఉంది. సడన్ గా వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా బాగానే ఉంది. జీడిపప్పు అంట ఫ్రెండ్స్, మా మమ్మీ డెడికేషన్ చూడండి. అసలు చూడండి, మీ ఫేస్ చూపించండి కొంచెం. అన్ని వేసా సాల్ట్ వేయలేదా మమ్మీ? హైలైట్. పర్లేదు, మనం ఏం చేద్దామంటే వేపేసుకొని ఉంచేసుకొని అక్కడ కొనుక్కొని కుక్కర్ వేరే దగ్గర పెట్టుకున్నాం. ఇన్ని తెచ్చింది కానీ సాల్ట్ తీసుకురాలేదు ఫ్రెండ్స్, మర్చిపోయింది ఫ్రెండ్స్.
మష్రూమ్స్ వేసేద్దాం. ఆహా, ఈ వెదర్లో తింటే ఉంటుందిరా మష్రూమ్ పులావు. ఉండదు అసలు వర్షంలో. కారమా కొంచెం ఉంటాయి. కారం, మిరియాల పొడి. ఇలాంటి వంట ఎప్పుడు తినుండరు ఫ్రెండ్స్. వానలో వంట టైటిల్ చికెన్ మసాలా. సిమ్ము కొంచెము అది వంట వాటర్ దిగిందమ్మా. అదే తింటే ఉంటుంది ఇప్పుడు. చీఫే, ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఆకలేస్తుందా? ఏం వేస్తున్నారు? కొత్తిమీర. లాస్ట్ వేసుకున్నాం. ఇందులో ఏం కాదు, రైస్ వేసి వదిలేద్దాం. వాటర్ వేసి జస్ట్ ముందుకెళ్ళి పెట్టేసుకుంటాం. అదే అంటున్నారు. రైస్ వేసాను. రైస్ వేసి పెట్టి కావాలంటే ఇది కొంచెం మోతీరా. వాళ్ళలో వంట టైట్లు అదే వాళ్ళలో వంట. చూసారుగా మేము ఎన్ని అడ్డంకుల్లో వంట అయితే చేస్తాం. అదైతే సగం అయిపోయింది, ఇంకా సగం అవ్వడానికి స్కోప్ లేదు కాబట్టి మేమైతే కారులోకి వచ్చేసాము. వర్షం చూడండి ఎంత ఘోరంగా పడుతుంది. ఇప్పుడు దాకా ఎలా ఉంది, మాకు చెమట్లు పట్టే అంత వేడొచ్చింది. సరే అని చెప్పేసి వెదర్ బాగుంది కదా అని ఇక్కడ స్పాట్ చూసుకుంటే వర్షం టపటపటపడు, చినుకులు కూడా కాదు, పెద్ద వర్షం పడిపోయింది అసలు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు చాలా కార్లు వచ్చాయి. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు బొక్కే అనిపిస్తుంది నాకైతే. మేము మార్నింగ్ కరెక్ట్ టైంకి వచ్చి మంచిగా ఎక్స్పీరియన్స్ అయితే అయిపోయాము ఇక్కడ బొగతా వాటర్ ఫాల్స్. గొడుగులు తెచ్చుకోండి ఫ్రెండ్స్, లేకపోతే బుక్ అయిపోతారు. వీడియోలు ఎంత ఎక్కువైపోయింది ఆల్రెడీ. సో ఇక్కడికైతే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్లో దీని కంటిన్యూషన్ పెడతాను. అండ్ బొగతా వాటర్ ఫాల్స్ అయిపోయిన తర్వాత మేము ఏ ప్లేసెస్ తిరిగాము, మా వంట సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందా, దాని టేస్ట్ ఎలా ఉంది, అంత డీటెయిల్స్ అయితే చెప్తాను. అస్సలు మిస్ అవ్వకండి సెకండ్ పార్ట్ కూడా. ఎందుకంటే మీరు 1 డే ట్రిప్ ప్లాన్ చేసుకుంటే, అది కూడా రోడ్ ట్రిప్కి మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి తీసుకెళ్ళాలి, అండ్ సజెషన్స్, బడ్జెట్ ఎంత అయింది, ఏమేమి ప్లేసెస్ ఈ 1 డే మొత్తంలో కవర్ చేసి ఇవన్నీ కూడా కవర్ చేస్తాను. అస్సలు మిస్ అవ్వకండి.